ఎవ్రీ ఇట్స్ నాట్ వన్ పర్సనే చేయాలి బిజినెస్ అనేది ఏం లేదు. తను వంశీ ఒక మాట చెప్పారు, మీకు పెళ్ళి నేను ఇప్పుడే చేసుకున్నాను లేకపోతే చేసుకోనని ఏదో ఎప్పటికీ చేసుకోనని లేదు. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? I always had a very good opinion. Even today I have a very good opinion. But anta good opinion undadam kuda okasari bhayapedtadi. So I expect a lot. And when somebody expects from me, if I don't deliver, I feel a lot. Guilt, regret. So expectations lekunda pelli undadu. Expectations anni fulfill chese stage lo kuda nenu lenu. So because I later, in the process of life, I realized that two genders are so different. ఎంత మనం ఈక్వాలిటీ మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ బీయింగ్ ఏమంటారు మిసోజినిస్టిక్ ఆర్ ఫెమినిజం ఏం లేదు, ఐఎమ్ బీయింగ్ న్యూట్రల్. బట్ బోత్ జెండర్స్ ఆర్ నాట్ న్యూట్రల్. వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో అర్థం చేసుకున్నా. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. లైక్ ఆడపిల్లలు మగపిల్లలు నేను ఒకటే అనుకుంటాం కానీ ఒకటి కాదు, ఎప్పటికి కాలేరు. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళు భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఒక భర్త భార్య నుంచి ఎక్స్పెక్ట్ చేసేదో, ఒక భర్తకుండే కోరికలు, ఒక భార్యకుండే కోరికలు ఎప్పుడూ సేమ్ ఉండవు. భార్య కోరికలు అన్ని తీర్చడానికే భర్త సాయశక్తులు ప్రయత్నించినా తీర్చలేరు. తను ఎక్కడో దగ్గర డిసప్పాయింట్ అవుతుంది, తను ఎక్కడో దగ్గర నేను కోరుకున్నది ఇది కాదనిపిస్తుంది ఎట్ సమ్ పాయింట్. నాట్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ కాదని. అండ్ సేమ్ థింగ్ భర్తకు కూడా అనిపిస్తుంది, అరే తను ఇంకా ఇట్లా బిహేవ్ చేస్తే బాగుంటుండే కదా. అది ఎప్పుడు నెవర్ ఎండింగ్ కదా, అందుకోసమని ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండాలని అంటలేను. బట్ నేను అనేది అదే, ఉన్నది భూమి మీద రెండే జెండర్లు కదా. కరెక్ట్, నిజమే. ఇప్పుడు అదే పెళ్ళి అనేది ఎట్లుండాలంటే మీరు అన్నట్టు ఇప్పుడు పాలు నీళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, పప్పన్నంలా ఉండాలి. అన్నం ఉట్టి తినలేం, పప్పు ఉట్టి తినలేం, కానీ కలిపితే రుచి వస్తుంది కదా. అట్లా రెండు కలుపుకొని తింటే రుచి రావాలి. ఇండిపెండెంట్గానే రుచికరమైన రెండు కలిపితే టేస్ట్ పోయేటట్టు ఉంటారు. సో ఇట్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పప్పన్నంలా జీవితాంతం ఉండదు కదా అంటున్నాను నేను. ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అంటే సాటిస్ఫాక్షన్ లేని సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ అవే భూతద్దంలో చూడలేం కదా, చూడలేం. వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఇండిపెండెంట్గా యూ ఆర్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అనుకోండి, యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఇండివిజువల్ హ్యాపీగా ఉంది, ఓకే. డౌన్ ద లైన్ 5 years తర్వాత 5 years చాలా మంది అంటారు ముసలుడి అయిపోయినాక. ఆధారపడడం గురించి కాదు, యూ నీడ్ సమ్మర్. ఇప్పుడు మీకు చిన్న బాధ వస్తేనే ఎవరితోనైనా మాట్లాడితే బాగుండను, లేకపోతే ఒక రూమ్ లోనే 4 గంటలు కూర్చున్నారు, లేచి బయటికి వెళ్దాం, ఎవరినో ఒకరు కలుద్దాంరా అనిపిస్తుంది. అది నా అన్న మనిషి అయితే ఇంకా బాగుంటది, చాలా బాగుంటది. నా అనే మనిషి నాకు తోడుగుంటే అద్భుతంగా ఉంటది లైఫ్. కానీ నా అనే మనిషి నాకు తోడుగుండడం, ఇప్పుడు సినిమాలో చేసిన 3 గంటల్లానే జీవితం ఉండదు కదా. నాకు 50% సుఖాలు లేకపోతే ఆనందాలు, బ్లిస్ఫుల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తే 50% ఈ జీవితం నాకు అవసరమా, ఇంత నరకం అవసరమా నాకు అని చెమటలు పట్టేటట్టు కూడా చేస్తుంది. మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లవ్ ఫెయిల్యూర్స్ లేవు, కానీ డిడ్ యు లవ్ ఎనీవన్? ఐ నో పీపుల్ హౌ దే